కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై వి ప్రకాష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆఫ్ నాలెడ్జ్ మేధావులు తెలంగాణ ప్రజలను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని వి ప్రకాష్ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు నైనాల గోవర్ధన్ లాంటి హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నాకేం పేర్లు తీసుకోవడానికి ఏమి ఇబ్బంది లేదు. ఒక ఆయన ఒక గొప్ప రచయిత, జర్నలిస్టు, ఆయన ఈ మధ్యనే ఒక పుస్తకం రాసిండు కేసీఆర్ గారి వీటన్నిటి మీద విమర్శిస్తూ. రాసి ఏమంటాడంటే, ది కాళేశ్వరం ఫియాస్కో ఏ టేల్ ఆఫ్ గ్రీడ్ అండ్ నెగ్లిజెన్స్ అని రాశాడు. సర్టిఫికేట్ ఇచ్చేసాడు. ఏ టేల్ ఆఫ్ గ్రీడ్ అండ్ నెగ్లిజెన్స్ అని రాసి ఏమంటాడంటే, అదే పుస్తకంలో, నేను ఒక జర్నలిస్ట్ను, నేను ఇంజనీర్ను కాదు, ఇరిగేషన్ ఎక్స్పర్ట్ను అంతకంటే కాదు, ఇంజనీరింగ్ పరిభాషను అర్థం చేసుకోవడం నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఇందులో పొరపాట్లు ఏవైనా ఉన్నట్లయితే అందుకు నా అవగాహన లోపమే కారణము. నేను ఒక సాధారణ వ్యక్తిగా విషయాలను వివరించే ప్రయత్నం చేశాను అంటే ఈ హాఫ్ నాలెడ్జ్ అని చెప్పిండా? మరి ఎందుకు ప్రజల మీద వదలాలి? ఈ మధ్యనే విను తెలంగాణ అని ఇంకో పుస్తకంలో ఎన్కౌంటర్లో మరణించిన ఒక ఉద్యమకారుడి చూస్తే ఎట్లుంటుందో మేడిగడ్డను చూస్తే అట్లున్నదట. అనేది కూడా ఇదే పరిస్థితి. మరి తెలియనోడు ఎందుకు మనకు వచ్చి ఇవన్నీ, వానికి ఏం తెలియదు, టీఎంసీ తెలియదు, క్యూసెక్ తెలియదు, ఎందుకు మాట్లాడాలి? అంటే వాళ్ళ ఆగమవుడే కాక వాళ్ళ ఆగాన్నంతా మనం ఇద్దరు రుద్దుతున్నాం.